బెదిరించైనా సరే పాప చేత శబాష్ అనిపించుకుంటా. నీకే ఫోను. ఎత్తను. ఖచ్చితంగా అత్తయ్య అయి ఉంటుంది. కావాలంటే చూడు. అవును అమ్మే, నీకెలా తెలుసు? పాపని అది అన్నానుగా. ఈ శాటిలైట్ నెట్వర్క్ ఏంటో అర్థం కావట్లేదు. డ్రై ఫిష్ అంటే ఎండు చేప బాబు సార్. డ్రై ఫిష్ ఫ్రై అంటే పాపకి చాలా ఇష్టం. థ్యాంక్ యూ. పాప తిని చాలా సంవత్సరాలైంది. స్వామి, ఆ కొయ్యదరు చెప్పినట్టు ఏమీ జరగకుండా పాప మనసు కరిగించి మా వదిన త్వరగా ఇంటికొచ్చేలా చేయి స్వామి. కొత్త సంవత్సరం వచ్చిందన్నమాటే గాని జీవితంలోనూ ఏ మార్పు లేదు, ఈ న్యూస్లోనూ ఏ మార్పు లేదు. ఎప్పుడు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు. ఏంటమ్మా? ఆయన కనిపించటం లేదు. ఓ అదే, మీ అక్క లోపల పూజ చేసుకుంటోందమ్మా. అది కాదు, మీ తమ్ముడు కనిపించటం లేదు. ఏమిటి, చిన్నవాడు హాస్టల్ నుంచి వస్తున్నాడా? మీ తమ్ముడు, మా ఆయన. ఓ శివ, ఓ వాడు నిద్ర లేవలేదా? లేస్తాడులేమ్మా, వాళ్ళు లేచిన దగ్గర నుంచి తలనొప్పి తప్ప ఏముంది చెప్పు. కావాలంటే వాళ్ళ వంటకు నేను ఒక్కడిని వెళ్తాలే. మళ్ళీ ఏంటమ్మా? హారతి తీసుకోండి. ఏంటి శాంతి? ఆయన ఇంట్లో లేరు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించటం లేదు. శివ ఇంట్లో లేడా? కనిపించట్లేదా? ఓహో, అంటే ఇందాకటి నుంచి నువ్వు అడుగుతున్నది ఇదే? ఏ, మీకు అర్థం కాలేదా? అబ్బే కాలా, ఇందాకటి నుంచి కూచిపూడి భరతనాట్యం కలిపి సైకిల్ చేస్తోంది, అయినా నాకు అర్థం కాలా. ఇదిగో శాంతి, వాడు ఎక్కడికి వెళ్ళా వస్తాడు గాని నేను వంటకి వెళ్తున్నా. ఏమండి, కొంప తీసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. ఇదిగో అలాంటి అపశకున మాటలు మాట్లాడకు. వాడు వెళ్ళలేదు, వెళ్ళాడు అంతే. హలో, అదిగో వీడు అక్కడేం చేస్తున్నాడు? హలో, ఏం చూస్తున్నారు? మీరేం చూస్తున్నారు? వాడేదో చూస్తుంటే నేను చూస్తున్నా. మీరు చూస్తున్నారని మేము చూస్తున్నాం. సరిపోయింది. రేయ్ రేయ్, ఏం చూస్తున్నావు అక్కడ? చూడలేదన్నయ్యా, ఆలోచిస్తున్నా. మీతో విడిపోవాలన్న ఆలోచన నాకు నిద్ర పట్టనివ్వలేదు. తెల్లారేసరికి శాంతి మనసు మార్చేస్తా. తెల్లారేసరి మీరు వెళ్ళి పడుకోండి. అంటే శివకి తెల్లారిన విషయం కూడా తెలియదన్నమాట. అంటే రాత్రంతా జిరాఫీలా అలా మెడ ఎత్తే ఉన్నాడనమాట. నన్ను క్షమించండి. ఇప్పుడు ఏడ్చేం లాభమమ్మా, ఆ మౌనవ్రతం మీద వదిలేస్తే హాయిగా ఉంటుంది కదా. ఎంతైనా రాత్రంతా అలా తలెత్తుకుని ఉన్నవాడు తలదించుకుని వంటలా చేస్తాడు చెప్పు. ఊరుకోండి, ఎప్పుడు వంట గురించి ఆలోచిస్తారే. ఏ, మీరు చేయలేరు? ఇదిగో శాంతి, నువ్వు ఈ మౌనవ్రతం మానుకోకపోతే మీ ఆయనకి పిచ్చి ఎక్కడ ఖాయం. ఆలోచించుకో. శాంతి, చిట్టి తల్లికి ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటుంది. నువ్వు కంగారు పడకు, అర్థమైందా? నువ్వు లోపలికి వెళ్ళు. మళ్ళీ నేను చూసేవాడు వాడు మీటింగ్ పెడతాడు. కాసేపు వాడు లోపలికి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. శివ, రే శివ, లోపలికి పద.
నువ్వు వెళ్ళి పడుకో అన్నయ్య, నేను ఆలోచిస్తున్నాను కదా. వీడి శివుడితో పాటు కళ్ళు దూపినట్టున్నాయి. రాత్రికి పగలు తేడా తిరగట్లేదు. రే శివ పదా. ఆలోచిస్తున్నాను కదా, వెళ్ళి పడుకోమన్నానా? బాధ్యత లేదా? మీ మొహం బాధ్యత, నీ శ్రాద్ధం బాధ్యత. పద లోపలికి. ఏంటనే తోస్తున్నావు? ఆలోచించుకునే స్వతంత్రం కూడా నాకు లేదా? భార్య గురించి భర్త బాగా ఆలోచించే బాధ్యత ఉందా లేదా? అన్నయ్య లాక్కో లాక్కో. దిలు దిలు, తెచ్చావా? ఇది యూట్యూబ్ లో ఎలా చేయాలో నేర్చుకున్నావా? ఎందుకు? ఈటీవీ అభిరుచిలో వచ్చిందిగా, చూసానులే. నువ్వు కేక, ఈ ఫ్రై ఇంకా కేక. కానీ దీని వాసనే బావా భరించలేం. అవును, ఆ పాప పోష్ స్టేటస్ అంటూ తెగ నీలుగుద్దిగా, దానికేంటి ఎండు చేపలంటే ఇష్టం? పాపాయమ్మ కదా. బాగా చెప్పావు బావా. నేను ఎప్పుడు అంతే దిలు. అటెక్కడికి? రూమ్ కి. మరి నాకెవరు హెల్ప్ చేస్తారు? కంటం లేని హరిశ్చంద్ర ప్రసాదా? మీ బాబా అని డైరెక్ట్ గా అనొచ్చుగా, మళ్ళీ ఆయన పేరెందుకు? బాను పదరా బాబు తొందరగా. ఒరే బాబుగా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాపని హాల్లోకి తీసుకొస్తా. పాపా పాపా పాపా. దేనికి పోయి కాలం బావా, ఇదే టేస్ట్. నువ్వు ఊరుకోదెల్లు. మా ఫ్రెండ్ వాసుగడ ఇంట్లో ఒకసారి పప్పు చారుతో ఎండు చేపలు వేపుడు వేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, స్వర్గం జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉందనిపించింది తెలుసా? ఏంటన్నా? నువ్వు మూసుకుండి ముక్కు మాత్రమే, చెవులు కాదు. ఒకసారి మా ఫ్రెండ్ వాసుగడ ఇంట్లో. ఎవరెక్కడ? వీడేంటి ఈ రేంజ్ లో అరుస్తున్నాడు? ఇప్పుడే తీసుకురమ్మంటాడా ఏంటి? ఇంకా వేగలేదుగా. ఎవరక్కడ? రండ్రా. ఏమైంది బాబు సార్? ఏంట్రా ఇది? పాపకి అసలు గిట్టని పడని ఇష్టం లేని ఎండు చేపల ఫ్రై ఏంట్రా? ఈ బాబుగడు మనల్ని బాగా దెబ్బ కొట్టాడు. ముందు వెళ్ళి ఆ చెండాలని తీసివేయండి. నాకు స్టమక్ లో తిప్పుతోంది. అది కాదు పాప మేడం, అవంటే మీకు ఇష్టం. ఫస్ట్ గో అండ్ రిమూవ్ ద బ్లడీ ఫ్రై. దిల్లు, మనం దెబ్బైపోయాం. పాప త్వరగా తీసేయమను. నేను ఈ స్మెల్ టాలరేట్ చేయలేకపోతున్నాను. ఓకే పాప. రే, ఆ వాసన రాకుండా ఏదైనా చెయ్యండి అయ్యా. ఇక్కడ పాప అయ్యా. బావా అగరబత్తి వెలిగించు. అలాగే. ఓర్చుకో పాప, ఓర్చుకో. నేను ఇప్పుడే వస్తా. తప్పుకో అమ్మా, తప్పుకో. తీసేవయ్యా, తీయమని చెప్తుంది కదా, అర్థం కదా నీకు? రావయ్యా బాబు. పాప కాలిందా? స్మెల్ రాకుండా చెయ్యి. అలాగే పాప. ఏంటయ్యా ఇంకా దిష్టి బొమ్మలో నిలబడ్డారు? వెళ్ళండి, ఏదో ఒకటి చెయ్యండి. నిన్ను మర్డర్ చేయాలరా? ఏం చేయాలి? బాబా, నీకు సిగరెట్ అలవాడింది కదా, తాగు. ఈ స్మెల్ కంటే ఆ స్మెల్ బెటర్. నువ్వు వెళ్ళి నా రూమ్ లో రివాల్వర్ ఉంది, తీసుకురా. అలాగే పాప. పాప మేడం, మేము ఏదో ఒకటి చేస్తాం. నేను రివాల్వర్ తెస్తా పాప. ఇద్దరిని షూట్ చేసి పారే. పాపా అబ్బో అబ్బో.
ఈ వాసన కూడా పడతాం బాబు మేడం. అయ్యో బాబా ఏదో వచ్చి ఒక నిమిషం వచ్చేస్తుంది కొంచెం కంట్రోల్ చేసుకోండి. పోతుంది ఈ స్ప్రే అయితే మొత్తం వాసన అంతా పోతుంది. రేయ్ నువ్వు కొట్టుకుంటావేంట్రా? పాప మేడంకి కొట్టు. ఓ నేను జెట్ స్ప్రే వాడను. ఈ టైంలో ఆడవాళ్ళకి తేడా ఏంటి పాప మేడం? బాబు పాప వస్తున్నా పాప. ఎక్స్పెక్ట్ చేస్తా నువ్వు ఇలాంటిది చేస్తాను. వీళ్ళ పని చెప్తాను. ఇవాళ నేను మిమ్మల్ని వదలను. You are doing too much. I kill both of you. ఈ పనేదో ముందే చేయొచ్చు కదా దిల్లు. బాబు సరే చేయొద్దని చెప్పాడు బావా. నేనా? మరి నేనా? అసలు ఎండు చేప కాన్సెప్ట్ చెప్పింది నువ్వు కదా. పాప అబద్ధం చెప్తున్నారు. కాదు పచ్చి నిజం. పచ్చిదే కాదు లేత నిజం. లేదే కాదు ముదురు నిజం కూడా. ముద్రే కాదు చాలా. మీరు ఆ ఎలర్జీ స్మెల్ తో చంపాలని చూశారు కదా. నేను మీ ఎండ్ చూస్తాను. దట్ ఈస్ బాబు. నాతో పెట్టుకోకండి, బ్రాస్ అయిపోతారు. బ్రాసా? ఛీ, నువ్వెక్కడికో వెళ్ళిపోకు బావా. రాసిపోవడం అంటే ఇత్తడైపోవడం. దిల్లు వీడిని మాత్రం వదలకూడదు. అవును బావా నాకు కూడా తిక్క పుడుతుంది. అసలు ఏంటి సంత? ఛీ! దిల్లు ఆ ఎండు చేపల ఫ్రై పారేయొద్దు, పప్పు చారులకు బాగుంటుంది. సుజాత సుజాత వస్తున్నా. ఏంటండి? ఏంటి వీడి ఆలోచనల నుంచి ఇంకా బయటికి రాలేదా? ఏం చెప్పనులేండి. వంటకి వెళ్ళకపోయావా అన్నాను. దానికే ఇంతెత్తు లేచి నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా శాంతిని తీసుకుని బయటకు వెళ్ళమంటావా అని చెప్పేసి ఇదిగో అప్పటి నుంచి ఇలా తెగులొచ్చిన కోళ్ళ కూర్చునున్నాడు. అమ్మా నీ మౌనవ్రతంతో మమ్మల్ని చంపేస్తున్నావమ్మా. గట్టిగా మాట్లాడతావంటే నువ్వు మన చిట్టుతల కోసం చేస్తున్నావా? ఏంటి కాఫీ తాగుతారని అడుగుతున్నావా? తీసురామ్మా, ఇలా వీడి సంగతి ఏంటో చూస్తాను. సుజాత ఆ బ్యాగ్ లో స్వీట్ ఉంది, తీసురా. ఏంటి ఇప్పుడు అవి ఇస్తారా ఏంటి అతనికి? అవును. ఎందుకు అనవసరంగా బూతులు తిట్టించుకుంటారు? మళ్ళీ బాధ్యత లేదా అని మొదలెడతాడు. చూద్దాంలే, ఇవ్వు. మీ ఇష్టం. రేయ్ బాగుంది, తినరా. చెప్పానా అనవసరంగా రెచ్చగొట్టద్దని? చూడండి ఏం చేస్తాడు, కొడతాడా? అరే శివ స్వీట్ తినరా. అన్నయ్య ఇవే చేతులు నా చేత గరిటి పట్టించాయి. ఇవే చేతులు నాకు సాంబారు నేర్పించాయి. ఇవే చేతులు నాకు రసం నేర్పించాయి. ఇవే చేతులు నా చేత ఫ్రైడ్ రైస్ చేయించాయి. ఇవే చేతులు మొత్తం ఐటమ్స్ చెప్తాడేమో ఇప్పుడు. ఎవడు కదిలించమన్నాడు? అనుభవించండి. ఇవే చేతులు నాకు వంట ఎలా చేయాలో నేర్పించాయి. ఏంట్రా శివ నీ బాధ? బాధ్యత అన్నయ్య, బాధ్యత తర్వాత గాని ముందు స్వీట్ తిను. చూసావా శాంతి, అన్నయ్య ఎంత బాధ్యతగా నీకు స్వీట్ తినిపించమంటున్నాడో. నాకు పొయ్యి వెలిగించడం నేర్పించిన ఈ చేతులతో
నీకు స్వీట్ ఇస్తున్నాడు శాంతి, తీసుకో బాగా తిను. శివ, శాంతి ఉపవాసం చేస్తోంది. చూసావా శాంతి, వదిన కూడా చెప్తుంది తిను శాంతి. ఇవాళ ఉపవాసం ఉన్నాను, ఏమీ తిన్ను. ఈయనకి ఎలా అర్థమయ్యేలా చెప్పను? అది అలా చెప్పచ్చుగా, ఉప్మా కావాలి అని నిమ్మకాయ పిండిస్తా, కడుపు నిండా తింది గాని. ఉండు చేసుకొస్తా. వదినా, జీడిపప్పు ఇంట్లో ఉందా, తీసుకురావాలా? అది కాదయ్యా, శాంతి ఉపవాసం ఉంది. అదే కదా, ఉప్మా కావాలంది, నేను తీసుకొస్తా. ఏదో విడిపోవాలి అని మొండు పట్టు నుంచి ఉప్మా కావాలనే స్థితి వచ్చిందిగా, ఉప్మాగా అడిగింది. ఉండు తీసుకొస్తా. అయ్యో, వండుకొస్తా. అలా మా ఎదురుగా కంగారుగా నిలబడితే ఏం ప్రయోజనం? వెళ్ళు ఏ మూలైనా దాక్కో. శాంతి, శాంతి, వేడి వేడి ఉప్మా రెడీ. ఇదిగో ఆవకాయ కూడా వేసా, తీసుకో. ఇదిగో, నువ్వు అడిగినప్పుడు చేయడం నా బాధ్యత, నేను చేసినప్పుడు తినడం నీ బాధ్యత. తిను. తినిపించాలా? రాను రాను నువ్వు మరీ చిన్న పిల్లవైపోతున్నావు శాంతి. సరే దా దా. ఇదిగో అలా అలా అలర చేయకూడదు శాంతి. శాంతి బాగుంటుంది ఉప్మా. ఇక నా చేతులతో చేశారు, నువ్వేనా చిన్నపిల్లవు అమ్మా అలా అలర చేయడానికి? దా, తిను. ఎప్పుడో పెళ్ళి అయినప్పుడు అలా ఏడిపించావు, మళ్ళీ ఇప్పుడే. శాంతి ఏమండి? రా, అమ్మో. లాభం లేదనయ్య. శాంతికి బాధ్యత ఎలా నేర్పించాలో మళ్ళీ ఆలోచిస్తా. చంపేద్దాం బావా, చంపేద్దాం. దిల్లు, ఆర్ యు ఆల్ రైట్? లేదు బావా, వాళ్ళు శబాష్ అన్నారా ఓకే, లేదంటే చంపేద్దాం. మనం చంపక్కర్లేదు దిల్లు, వాళ్ళని భయంతో చచ్చేలా చేద్దాం. వాళ్ళని భయపెడితే శబాష్ అన్నారు కదా. ఆ భయాన్ని మనం పోగొడితే అంటారుగా. ఎస్, గుడ్. మరి ఎలా భయపెడదాం? చెప్తే నువ్వు కొట్టకూడదు. నేను నిన్నెందుకు కొడతాను బావా, ముందు విషయం చెప్పు. ఇందాక నేను చూసినప్పుడు దెయ్యం అనుకుని ఒక క్షణం భయపడ్డాను తెలుసా? ఆ? అదిగో కోపం వచ్చింది. సరే చెప్పు. ఇలాగే వాళ్ళని దెయ్యంలా భయపెట్టావనుకో, దెబ్బకి హడల్ చేస్తారు, రైట్? 100% రైట్. ఆ అగ్ని భయపడలా, అలాగే ఆ తరువాత ఆ దెయ్యాన్ని మనమే పారిపోయేలా చేస్తే పాప మనల్ని మెచ్చుకుంటుంది. అబ్బా, చాలా కాలానికి నీకు ఒక మంచి ఐడియా తట్టింది బావా, శబాష్. థ్యాంక్ యూ. ఆ, అది సరే బావా. ఇంకేం ఆలోచించుకో, ఆలోచించే కొద్దీ అనుమానాలు ఎక్కువ అవుతాయి. అంతేనంటావా? ముమ్మటికే అంతే. మరి ఇప్పుడే దయ్యం ఎపిసోడ్ మొదలు పెడదామా? వద్దు, నాన్న వస్తారు. వస్తే ఏముంది దిల్లు, తెలిస్తే మొత్తం పులిహోర చేస్తారు. అందుకే ఆయనకి తెలియకుండా చేద్దాం. ఓకే ఓకే, అయితే మావయ్యకి చెప్పొద్దంటావు. అవును. సరే, నాన్న కారు చెడిపోయిందంట, నేను వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను. బాగున్నాయి కదా, అన్ని కరెక్ట్ గా వచ్చాయి కదా. అవి కూడా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఏంటి తల్లి కూతురు తెగ ఆనందపడిపోతున్నారు? ఆ నిషేధంగాన్ని పంపించేశారా ఏంటి? కాదు వెంకు, నిషేధం కాదు. ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా
ప్రథమ గర్భవతి కాదని భాస్కర నమ్మడు. నిజమా? ఆ. ఎలా? అలా ఆ? ఎలా ఉంది మా ఐడియా? దెబ్బకి నమ్మేస్తాడు కదూ. పొరపాటు చేశారు. ఒక దెబ్బకి 2 పెట్టెలు పడేలా చేయాల్సింది. అదెలా? భాస్కరం ఫోటో బదులు నిషేధం ఫోటో పెడితే వాడు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. కడుపొచ్చిన మాట నిజమేనని భాస్కరానికి చెప్పేవాడు. ఏంటి నే చెప్పిన ఐడియాకి బెత్తరపోయారా? నోట మాట రావట్లేదు కదూ. క్వైట్ నేచురల్. వెంకు యా. ఆహాహా. ఏం ఐడియా చెప్పు. ఏం ఐడియా చెప్పు. యా. ఎందుకు మెస్తున్నారు ఇద్దరు కలిసి? దొంగ సచ్చినోడా, ఇంత వయసు వచ్చింది ఎందుకు? అబ్బా, తండ్రి పోలికలు వస్తాయని భాస్కరం గారిని నమ్మించడానికి వాడి ఫోటో పెట్టానురా. కానీ నువ్వు నిశ్చయంగా ఫోటో పెట్టమంటావా? మీరు ఆ స్కీమ్ లో పెట్టారా? ఆ మాట కుమ్మేకుని చెప్పొచ్చుగా. వాళ్ళు వచ్చినట్టున్నారు. పదండి. ఇదిగోరా, తీసుకెళ్లి అర్జెంట్ గా అడిగి ఇచ్చేసే ఇప్పుడే. అలాగనే. నిన్నేరా వెళ్ళు. ఆ? 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 ఇక మీరు పోతే నా ఫోటోలు పెట్టారేంటి? నేనేమన్నా చచ్చానా? అయ్యో, ఎంత మాట నా బాచి. నువ్వు చావడం ఏంటి? నువ్వు మళ్ళీ పుట్టాలని ఆ? నీ ఫోటోలు పెట్టుకున్నాను. నేను మళ్ళీ పుట్టడం ఏంటి? ఒక్కదానివే ఎందుకు? శివను కూడా తీసుకెళ్ళిపోయావా? అమ్మో, ఆయనకు దండం. నేను ఒక్కదాన్నే వెళ్తాను. దాని గురించి ఇప్పటి నుంచి టెన్షన్ పడొద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దు. రండి డాక్టర్, రండి రండి. మేడం, ఆ పచ్చి నిమ్మకాయల్ని ఎండు మిరపకాయల్ని తొక్కారు పాప మేడం.